జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో జనం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. సిటీలోని ఓయూ క్యాంపస్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్, మల్లాపూర్, కాచిగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు కాప్రా, రామంతపూర్, నేరేడ్మెట్, మల్కాజ్గిరి, హయత్ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి నాలాలు పొంగి పొర్లాయి. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం పడింది. మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మహబూబ్ నగర్, జడ్చర్లలోనూ వర్షం పడింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా విరుచుకుపడ్డంతో అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలోనూ భారీ వర్షాలకు జనం నానా అవస్థలు పడుతున్నారు. విశాఖ జిల్లాలోని పద్మనాభం, భీమునిపట్నం, దేవరాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్ రాయవరం, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అటు విజయనగరం జిల్లాలోని డెంకాడ, జామి, భోగాపురంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.